అమ్మ బొట్టు పెట్టగానే 10 నిమిషాలలో లేచింది. అది అమ్మవారి మహిమ. ఆ బొట్టు మహిమతోని కొన్ని వేల మందికి అమ్మవారు వెళ్ళిపోయింది. మీకు ఇప్పుడు తెలిసింది. నిజామాబాద్కి ఇప్పుడు చేరుకుంది అమ్మవారు ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ఎక్కడెక్కడికో, నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ, ఎక్కడెక్కడి నుండో వస్తారు భక్తులు. నిజామాబాద్కి రీసెంట్ గా దసరా నవరాత్రులలో వెళ్ళింది. తనకు ప్రచారం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పోతుంది అమ్మవారు. జగన్మాత ప్రపంచ దేశాలే తలెత్తాలి అన్నది అది నిజం చేసింది. అమెరికా నుండి పిల్లలు ఫోన్ చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పంపిస్తున్నారు. నిజామాబాద్ లో అమ్మవారు ఉంది, మీరు వెళ్ళండి. అది అమ్మ మహిమ. ఒకటి లోక కళ్యాణం, దుష్ట సంహారం. మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంది. కానీ మీరు అడగకండి, దయచేసి మీరు అడగకండి. అడిగితే రాదు. తను ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇస్తుంది. మీరు అడిగినా ఇస్తుంది, అడగకపోయినా ఇస్తుంది. ఇవ్వాలన్న ఉద్దేశం అమ్మకు ఉండాలి. మనం అడుక్కోవడం ఏంటండి? నేను ఇలానే చెప్పాను. చెప్తే ఏమన్నారు తెలుసా? అమ్మ మీరు చెప్పడం కరెక్టే, గుడిలలోకి వెళ్ళి అలానే అడుక్కుంటున్నాం, మా పంతులు చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు, అమ్మవారే చెప్పిస్తుంది, మా లోపల మార్పు వస్తుందని అన్నారు. ఆ మార్పు కోసమే నేను చెప్తున్నాను. గుళ్ళల్లో పంతులు చెప్పారు కదమ్మా, దక్షిణ పెట్టగానే, కొబ్బరికాయ కొట్టగానే ఎవరెక్కువ ఇంత దక్షిణ పెడితే అంత మంచిగా పూజలు చేస్తారు, ఆశీర్వాదం ఇచ్చి పంపించేస్తారు. నాకు ఇక్కడ అవసరం లేదు. అమ్మ ఎవరితో చేయించుకున్నా చేయించుకుంటది. రియల్ గా చెప్తున్నాను. అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంది కదండి, ఎవరితో చేయించుకుంది చెప్పనా? మీరు చెప్తే షాక్ అవుతారు. కోట్లు ఉన్న వాళ్లకు, లక్షలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కోటీశ్వర్లకు కూడా వాళ్ళకు కూడా మహిమలు చూపెట్టి చేయించుకోవచ్చు. మా కాలేజీలో ఆయా పని చేసి ఆయమ్మ చేయించింది విగ్రహం 2 లక్షలు పెట్టి. ఒక్క రూపాయి భక్తులది లేదు అందులో. మేము అడిగాం అమ్మవారికి, అమ్మ మీ సంకల్పం చాలా మంచిది, గొప్పదే, కానీ ఆమె స్థాయి అది కాదు కదమ్మా, మీరు కొంచెం చూసి